పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసులు దూకుడు పెంచారు. సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్ వేశారు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ పెట్టారు. మరికొందరి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో పేలుళ్ల కోసం ముడి పదార్థాలను, నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితులిద్దరికీ ఇప్పటికే విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరికి ఐసీఎస్ మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ కు మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రాంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్స్ చేసినట్లు గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు పోలీసులు చేతిలో ట్రావెల్ హిస్టరీ ఉంది. వీటన్నిటిపైన నిర్ధారణకు సిరాజ్, సమీర్ను పోలీసులు కస్టడీకి కోరారు. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసులు దూకుడు పెంచారు. సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్ వేశారు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ పెట్టారు. మరికొందరి పాత్రపైన దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో పేలుళ్ల కోసం రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, రిపోర్టు ఈ విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కీలకమైనటువంటి అంశాలు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఈ ఇద్దరు నిందితులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులని హైదరాబాద్ లో అనేక చోట్ల బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆన్లైన్ ద్వారా ఈ మెటీరియల్ అంతా కూడా కొనుగోలు చేసి హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఈ బాంబులను అమర్చి పెద్ద మొత్తంలో బ్లాస్టింగ్ కి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఆ విషయాలన్నీ కూడా ఈ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ తరలించడం జరిగింది. మొత్తం సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలకమైనటువంటి అంశాలన్నీ సేకరించారు. ఇన్స్టాగ్రామ్ యాప్ లో ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకుని మొత్తం 6 మంది సభ్యులు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఒక టీమ్ గా ఏర్పడి ఆ టీం ద్వారా వీళ్ళు ఆపరేషన్ కి పాల్పడతా ఉన్నారు. హైదరాబాద్ లో అనేక చోట్ల బాంబు పేలుళ్లకు ఈ పథకం రచించారు. ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి వివరాలన్నీ కూడా, రూట్ మ్యాప్స్ అన్ని కూడా, ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుందని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దరు నిందితులైనటువంటి సిరాజ్, సమీర్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాన్ని పొందుపరిచారు పోలీసులు. సిరాజ్, సమీర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకి చెందినటువంటి కొంతమంది యువకులు, ఇటు ఆంధ్రప్రదేశ్ విజయనగరంకి చెందినటువంటి ఒక యువకుడు, హైదరాబాద్ బోయగూడ ప్రాంతానికి చెందినటువంటి యువకుడు, కర్ణాటక, మహారాష్ట్రకి చెందినటువంటి యువకుడు, మొత్తం 6 మంది ఇన్స్టాగ్రామ్ ఒక గ్రూప్ అరేంజ్ చేసుకుని ఈ గ్రూప్ లో హైదరాబాద్ లో 3 రోజుల పాటు కలిసి ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా హైదరాబాద్ లో ఈ పర్యటన చేపట్టారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ మీటింగ్లను ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ లో సేమ్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు సైకిల్ కి బాంబులను అమర్చడము, టిఫిన్ బాక్స్ లో బాంబులు పెట్టడము, సేమ్ ఆ రకంగానే ఆన్లైన్ ద్వారా టిఫిన్ బాక్సులు కొనుగోలు చేసి ఈ బాంబ్ బ్లాస్ట్ తయారు చేయాలి అంటే ఏ రకమైనటువంటి మెటీరియల్ ఉపయోగపడుతుంది అంటూ కూడా ఆ మెటీరియల్ అంతా కూడా ఆన్లైన్ లో వీళ్ళు పర్చేజ్ చేసి ఇంటికి డెలివరీ చేయించుకున్నారు అన్నట్టుగా కూడా పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. టిఫిన్ బాక్స్ లో బాంబులు ఎలా తయారు చేయాలి, మిగతా 4 బాంబులను ఎట్లా అమర్చాలి, ఏ ప్రాంతంలో బాంబులను వేల్చాలి, అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఈ అన్ని ఆర్డర్ చేసి హైదరాబాద్ కి పిలిపించుకొని హైదరాబాద్ లో 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి సౌదీ నుంచి ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇదంతా కూడా ఐసీస్ ఉగ్రవాదుల నేతృత్వంలో జరిగినటువంటి ఆపరేషన్ అంటూ కూడా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నిన్న విజయనగరంలో సిరాజ్ అనే యువకుడు, హైదరాబాద్ లో సమీర్ అనే యువకుడిని అరెస్ట్ చేసి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర బాలీగా
పేలుడు పదార్థాలు లభించాయి. ఇతను ఒక లిఫ్ట్ ఆపరేటర్, సికింద్రాబాద్ బోయగూడలో ఉంటున్నాడు. లిఫ్ట్ ఆపరేటర్ చేసుకుంటూ ఈ ఐసీస్ ఏజెంట్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో పుట్టి పెరిగే కాబట్టి ఎక్కువగా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది, మూవ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ బాంబు అమర్చాలి అనే దానిపై కూడా తనకు ఒక శిక్షణ కల్పించి తనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి హైదరాబాద్ లో కొత్తగా ఈ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు ఈ ఇద్దరు నిందితులు అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అమోనియం నైట్రైడ్, సల్ఫర్ పెరాక్సైడ్, అల్యూమినియం పౌడర్, మొత్తం ఈ రకమైనటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా వీళ్ళు సేకరించి ఆన్లైన్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేసి ఈ ఇంటికి డెలివరీ చేయించుకొని ఆ డెలివరీకి వచ్చిన దాని ద్వారా టిఫిన్ బాక్సులు పెట్టి దాంట్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పెట్టి ముందుగా డమ్మీ బ్లాస్ట్ చేసి అనంతరం హైదరాబాద్ కొన్ని ప్రాంతాలలో రెక్కీ చేసి ఎక్కడ బాంబు పేలితే ఎక్కువగా ప్రజలు చనిపోతారంటూ కూడా దానిపై రెక్కీ చేసి ఈ పూర్తి స్థాయిలో ప్లాన్ ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ కూడా పోలీసులు పొందుపరచడం జరిగింది. చాలా రోజులుగా ఐసిస్ ఉగ్రవాద సంస్థకు వీళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే వీళ్ళ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. విజయనగరం పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి రెహమాన్ ని సిరాజ్ ఇద్దరిని కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైనటువంటి స్టైల్లో విచారణ చేపట్టగా వాళ్ళు హైదరాబాద్ లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ కి పన్నాగం చేశారనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్ని తెచ్చుకున్నారు, టిఫిన్ బాక్సులు తెచ్చుకున్నారు, దానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల పౌడర్ మెటీరియల్ తెచ్చుకున్నారు. బాంబు పేలితే ఎంత తీవ్రత పోవాలి, ఎంతమంది చనిపోవాలని ఒక ట్రైనింగ్ కూడా పొంది ఉన్నారు. ఇదంతా కూడా ఏళ్ల తరబడి వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు అంటూ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. వైశాలి అయితే రవితేజ, నెట్వర్క్ సమీర్ అండ్ సీరజ్ కి సంబంధించి నెట్వర్క్ ఏమైనా సమాచారం ఉందా? ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ వీళ్ళు చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సో ప్రాథమికంగా నిన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి ఈ బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేయబోయారు, ఎవరెవరు దీంట్లో చైన్ సిస్టమ్ లో భాగంగా నగర ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గతంలో ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, అనేక ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, ఆ తర్వాత చాలా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా తమ ఉనికి చాటుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరిపాయి. ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత హైదరాబాద్ ని టార్గెట్ గా చేసుకుని హైదరాబాద్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేయడం ఉద్దేశంతో ఈ ఇద్దరు యువకులు హైదరాబాద్ లో స్థిరపడి ఇక్కడి నుంచి సౌదీ ద్వారా వీళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తూ అక్కడి నుంచి ఫైనాన్షియల్ గా వచ్చేటువంటి డబ్బులతోటి ఇక్కడ అమెజాన్ లో ఆన్లైన్ పెట్టి ఆ గూడ్స్ అన్ని కూడా ఇంటికి తెప్పించుకొని దాని ద్వారా బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేశాడు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లోనే హైదరాబాద్ నుంచి ఒకరు, విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు, కర్ణాటక నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఒకరు, ఇలా రకరకాల వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారందరినీ కూడా ఆ గ్రూప్ లో జాయిన్ చేసి ఆ గ్రూప్ లో వారి ఆపరేషన్స్ లో భాగంగా వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఆపరేట్ చేసే విధంగా అందరూ ఆ గ్రూప్ ద్వారా చర్చించుకొని ఏ పాత్ర ఎవరిది, ఎవరి పాత్ర ఎవరు పోషించాలి, ఎవరి దాంట్లో కీలకం, ఎవరు ఈ వైర్లను అమర్చడము, టిఫిన్ బాక్స్లను అమర్చడము, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ని అమర్చడము, మొత్తానికి హైదరాబాద్ లో మరో బాంబ్ బ్లాస్ట్ జరగబోయేటువంటి ప్రాంతం కీలకమైనటువంటి ఆపరేషన్ పోలీసులు గుర్తించి వాటిని భగ్నం చేయడం జరిగింది. ఒకవేళ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా, ఎక్కడా పోలీసులు అలసత్యంగా వ్యవహరించినా ఈరోజు తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరి మూవ్మెంట్స్ ని ఎప్పటికప్పుడు గుర్తించి హైదరాబాద్ లో బోయగూడలో ఉన్నటువంటి సిరాజ్ అనే యువకుడిని, రెహమాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడేటువంటి ఉదాంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇద్దరిని ప్రస్తుతం కస్టడీ కోరేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ కస్టడీలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటికే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడంతో పోలీసులు రిమాండ్ తరలించిన తర్వాత ఇద్దరి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.